ఫ్రెండ్స్ మనకు ఫోన్పేలో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. మనము ఫోన్పేలో సెటిల్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనము 30 days కానీ 90 days కానీ 160 days 180 days అండ్ దాంతో పాటుగా మనకు కస్టమ్ డేట్, మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలా, మనకు డెబిటెడ్ క్రెడిటెడ్ వచ్చినాయి పోయినాయి పేలైనాయి మొత్తం డేటు టైంతో సహా అయితే మనము ఫోన్పేలో సెటిల్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక సెటిల్మెంట్ మనము జిరాక్స్లు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. కొత్త వచ్చిన ఆప్షన్ ఫోన్పేలో రీసెంట్గా తెలుసుకుని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చాలా కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. దానికోసం మీ మొబైల్లో ఉన్న ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. రైట్ సైడ్ లో కింద హిస్టరీ అని చెప్పి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డౌన్లోడ్ సెటిల్మెంట్ అని చెప్పి చూడండి. డౌన్లోడ్ సెటిల్మెంట్ దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 30 days, లాస్ట్ 90 days, లాస్ట్ 180 days, లాస్ట్ 360 days, దాంతోపాటు కస్టమ్ డేట్ అంటే ఈ కస్టమ్ డేట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలని చెప్పి ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు ఆ డేట్కు మనకు ఈ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు సెటిల్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే నేను ఓన్లీ మీకోసం ఓన్లీ లాస్ట్ 30 days అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకేనా, లాస్ట్ 30 days పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే సెటిల్మెంట్ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పింది. జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే మనకు చూపిస్తుంది ఎలా ఏం కథ అన్నది. ఇది ఫస్ట్ కొత్తగా వచ్చిన ఫోన్పేలో అప్డేట్ కాబట్టి ఇదివరకు ఎవరు చేయలే వీడియో అండ్ ఇదే ఫస్ట్ వీడియో అన్నది. దాంతోపాటు ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, ఇక్కడ అయిపోయింది. సెటిల్మెంట్ డౌన్లోడెడ్ అని చెప్పింది. వ్యూ సెటిల్మెంట్ పైన క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది మన యొక్క సెటిల్మెంట్ మొత్తం టోటల్ హిస్టరీ, ఏ బ్యాంక్ ఏం కథ ఏది అన్నది మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు సెటిల్మెంట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. సైడ్కి స్క్రోల్ చేసిన కొద్దీ మనకి ఇక్కడ 10 pages ఉన్నాయి చూడండి. ఇలా మనము ఎవరికి ఎన్ని పంపాము, ఎవరు మనకు పంపారు, ఏం కథ, డెబిటెడ్ క్రెడిటెడ్ అన్నీ పేలైన పాస్ అయిన మొత్తం అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. ఇలా మనకు ఎన్ని మంత్స్ కావాలో అన్ని మంత్స్ సెటిల్మెంట్ మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు PDF అప్లికేషన్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఓపెన్ కావడానికి. అండ్ ఇక్కడ దేంట్లో 10 కాపీలు, దేంట్లో 10 కాపీలు 6 కాపీలు ఏది ఉన్నాయి మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.